హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కేంద్ర బడ్జెట్ సమర్పణకు కౌంట్ డౌన్ మొదలైంది. 140 కోట్ల మంది భవిష్యత్తుల్ని ఎంత ప్రభావితం చేస్తుంది అనేది అటుంచితే తెలుగు రాష్ట్రాల ప్రజానీకంలో మాత్రం అదో రకం గుండెదడ. ముఖ్యంగా పొలిటికల్ పార్టీలకు బీపీలు రైజ్ అయిపోతున్నాయి. ఎందుకో డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మనసంతా మీరే అంటూ తెలుగు రాష్ట్రాలపై ఎక్కడలేని మమకారం కురిపించడం ప్రధాని మోదీకున్న ఒకానొక మేనరిజం. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఓటు కోసం కోటి హామీలిచ్చి ఆ మేరకు అడ్వాంటేజ్ కూడా పొందారు. పైగా తెలంగాణలో బీజేపీకి ఇప్పుడు నడుస్తోన్నది బూస్టింగ్ టైం. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని తమ ఫేవరెట్ లిస్టుల్లో చేర్చేసుకుంది కమలం పార్టీ. మరి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణ మార్కు కనిపిస్తుందా? ప్రియమైన సోదరా సోదరి మణులారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అచ్చ తెలుగులో మాటిచ్చారు సరే, పచ్చ నోట్ల మూటలిస్తారా? తెలుగు రాష్ట్రాలపై కేంద్ర బడ్జెట్ కటాక్షం ఎంత మాత్రం? వేల కోట్ల వాగ్దానాలు, మనం కన్న బంగారు కలలు సీతమ్మ పద్దులో సాకారమయ్యేనా? ఓట్లప్పుడిచ్చిన ప్రమాణాలు చెరిగిపోవని, మరచిపోరని, నాటి నోటి మాటలన్నీ నీటి మీద రాతలు కాబోవని తేలిపోయే సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ 8వ బడ్జెట్ పార్లమెంట్ టేబుళ్ల మీదకు రాబోతోంది. మేడం మార్క్ ఆఫ్ వడ్డన ఎలా ఉంటుందోననే సస్పెన్సే ఎటు చూసినా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే మహాలక్ష్మి కరుణిస్తుంది అంటూ ప్రధాని మోదీ జనకోటికి ఆల్ ద బెస్ట్ చెప్పేశారు. ప్రపంచ పటంపై భారత్ని 3వ ఆర్థిక శక్తిగా నిలబెట్టి తీరుతామంటూ బడ్జెట్ ప్రసంగంతో ఆశావాదం వెదజల్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కానీ కేంద్ర బడ్జెట్ అనగానే సగటు జీవికి ఏమేం గుర్తుకొస్తాయి? బంగారం ధరలు దిగొస్తాయా? స్టాక్ మార్కెట్లు తేరుకుంటాయా? ఆదాయ పన్ను స్లాబ్లు సర్దుకుంటాయా? జీఎస్టీ మినహాయింపులుంటాయా? ఇలా నిర్మలమ్మ చెప్పబోయే శుభవార్తల మీదే అందరి ఫోకస్. చివరికెలాగూ చెప్పులు, పిన్నీసులు, అగ్గిపెట్టెల ధరలు తగ్గించాం, పండగ చేసుకోండి అంటూ ఇచ్చి ఇవ్వనట్టు మిల్లీమీటర్ అంత సంతోషాన్నిచ్చి చక్కా వెళ్లిపోతారు. ఇవన్నీ ఏటా మనం చూస్తూ వస్తున్నవే. కానీ తేలాల్సిందేంటంటే సీతమ్మ పద్దుతో మన తెలుగు రాష్ట్రాలకు ఒరిగేదేంటి, మన మీద రాలే పైసలెన్ని అనేది. బడ్జెట్ మీద మనం పెట్టుకున్న ఆశలు, మన రాష్ట్రాల డిమాండ్లు ఎంత మేరకు నెరవేరుతాయి? ఇది కదా కావాల్సింది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ గడ్డ మీద అంతులేని ఆసక్తి నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నది పరస్పర రాజకీయ వైరం ఉన్న పార్టీలు కావడంతో సార్వత్రిక పద్దుపై సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. కొన్నేళ్లుగా తెలంగాణ ఆశించిన మేర ఏ బడ్జెట్లోనూ ప్రయోజనం చేకూరింది లేదు. ముఖ్యంగా గతేడాది కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక పెట్టిన మొదటి కేంద్ర బడ్జెట్లో నిధుల జాడలేక తెలంగాణ కనీస అంచనాలు కూడా నెరవేరలేదు. అందుకే ఈసారి పద్దులో అయినా తెలంగాణ ఉనికి చాటుకుంటుంది అనేది గంపెడంత ఆశ. అధికారంలోకొచ్చిన ఏడాది కాలంలోనే దాదాపు అరడజన్ దాకా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్రం. మూసీ పునరుజ్జీవం, మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇలా అన్ని వేటికవే 1,00,000 కోట్లంత బరువైన ఖరీదైన ప్రాజెక్టులే. అందుకే రాబోయే ఆర్థిక సంవత్సరంలో కనీసం 40,000 కోట్ల ఫండ్ ఇవ్వాలని కేంద్రానికి అర్జీ పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఇదే తమాషాలో రాబోయే 4 ఏళ్లు ప్రతి బడ్జెట్లో కేటాయింపులు చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చినట్టవుతుందని మోదీకి చెవిన ఇల్లు కట్టుకుని చెబుతూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వీటికి అదనంగా తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు ఇవ్వాలని, విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చెయ్యాలని కూడా నిర్మలమ్మ ఎదుట డిమాండ్ల చిట్టా పెట్టింది టీ సర్కార్. మేమడిగిందిస్తే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న $5 ట్రిలియన్ల ఎకానమీలో తెలంగాణ నుంచే 1 ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేస్తామన్న హామీ కూడా ఇస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది శత్రు పార్టీ అయినా సరే
క్రెడిట్ గురించి ఆలోచించకుండా అవకాశం దొరికిన ప్రతిసారి తెలంగాణకు వరాల జల్లు కురిపిస్తూనే ఉంది మోదీ సర్కారు. ఇప్పుడు బడ్జెట్ సమయం రానే వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడదాం, తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టుకుందామంటూ కాంగ్రెస్ కమలం పార్టీలు కదం తొక్కాయి. మేడం నిర్మలమ్మ దగ్గర తెలంగాణ ప్రభుత్వం పెట్టిన డిమాండ్ల ఖరీదు అక్షరాల 40,000 కోట్లకు పైమాటే. అందులో సగం దక్కినా చాలు, అదే 10,000 అనేది సగటు తెలంగాణవాసి మాట. మిషన్ గోదావరి 7,440 కోట్ల రూపాయలు. గోదావరి నుంచి భాగ్యనగరానికి 20 టీఎంసీల నీటిని తరలించి జంట నగరాల తాగునీటి అవసరాలను తీర్చాలంటే 7,440 కోట్లు ఖర్చవుతుంది. ఈ మొత్తం కేంద్రమే ఇవ్వాలనేది మరొక డిమాండ్. మూసీ పునరుజ్జీవం 14,100 కోట్ల రూపాయలు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్, మూసీ సీవరేజ్ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనలు నిర్మించాలన్నది టీ సర్కార్ లక్ష్యం. దీనికి 14,100 కోట్లు కావాలి. ఇందులో కేంద్రం కూడా ఓ చెయ్యి వెయ్యాలని కోరుతోంది తెలంగాణ సర్కార్. RRR కోసం ఎంతిస్తారు? భాగ్యనగరానికి మరో బాహ్య వలయ రహదారి, రీజనల్ రింగ్ రోడ్, RRR. ఉత్తర భాగం, దక్షిణ భాగానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వడమే కాదు, రోడ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. RRR అంచనా వ్యయం 34,367 కోట్లు. ORR, RRR అనుసంధానానికి రేడియల్ రోడ్లు, 10 గ్రీన్ఫీల్డ్ రోడ్లు, మెట్రో కారిడార్ రోడ్లు, వీటన్నింటికి మరో 45,000 కోట్లు కావాలి. ఇందులో కేంద్రం వాటా ఎంతుండబోతోందో చూడాలి. మెట్రో విస్తరణ మీతోనే. హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలయికతో 50-50 వాటాతో మెట్రో విస్తరణ చేపడతామని మాటిచ్చింది కూడా. ఇందులో భాగంగా మెట్రో ఫేజ్ 2 కోసం ఇదే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీకి ఎంతిస్తారు? సీఎం రేవంత్ రెడ్డి మరో మానసపుత్రిక ఫ్యూచర్ సిటీ ఏర్పాటు. హైదరాబాద్లో 4 నగర నిర్మాణంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర బడ్జెట్లో సహకారం ఉండాల్సిందేనని పట్టుబడుతోంది టీ సర్కార్. ఇవన్నీ కొత్త డిమాండ్లు, కానీ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పాత డిమాండ్లు కొన్నున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర నిధులు ఇవ్వాలని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి బీఆర్జీఎఫ్ కింద కేటాయించే 2,000 కోట్ల ఫండ్ పెండింగ్ లో ఉంది. తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక కారిడార్లకు నిధులు ఇవ్వాలని, కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరడమే కాదు, అన్ని విభాగాల నుంచి సమగ్ర నివేదికలు కూడా పంపింది. ఇలా అన్ని డిమాండ్లను లెక్కలోకి తీసుకుంటే కనీస కనికరం చూపితే రాష్ట్రానికి అధమపక్షం 40,000 కోట్లైనా వస్తాయని తెలంగాణ ఆశిస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గత ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించి నిధులను పక్కదారి పట్టించడంతో ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రావడం ఆగిపోయిందని గుర్తు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. ముఖ్యంగా పేదలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తే వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడై 6 గ్యారంటీల అమలు సులభమవుతుందని ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ పథకాల చుట్టూ అలముకున్న రాజకీయాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధాలు. పథకాలు మావి, ఫోటోలు మీవా అంటూ తగాదాలే తగాదాలు. మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యర్థం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకుంటే మాకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్ముకొని సోకొట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ కొట్లాటల్ని కాసేపు అలా పక్కన పెడదాం. అక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు. అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెరో 8 సీట్లిచ్చి సమన్యాయం చేసింది తెలంగాణ ఓటర్ సమాజం. ఇప్పుడు డిమాండ్ల చిట్టా పట్టుకుని ఢిల్లీకేసి ఆశగా చూస్తోంది. ముఖ్యంగా ఆ 2 పార్టీల మీద బోలెడంత బాధ్యతుంది. ఆ మేరకు సాధించుకొచ్చే ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉండాలి మరి.
తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్లు దాటినా మన కష్టాలు ఎందుకు నెరవేర్తలేవు? మేము 8 ఉన్నాం, మీరు 8 ఉన్నారు. ఇద్దరికి సగం సగం బాధ్యత ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రజలు మన మీద పెట్టి పంపించారు పార్లమెంట్ కి. ఈ బడ్జెట్ లో మనం ఎంత తీసుకురాగలుగుతామో అనేది. మరి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది? తెలంగాణ గడ్డపై ఎంత కటాక్షం చూపుతుంది? ఈ సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. కేంద్రంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, అక్కడ ఇక్కడ 2 చోట్ల డబుల్ ఇంజిన్ సర్కారే. మీకు మేము, మాకు మీరు తరహాలో రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఏపీకి మేమున్నామంటూ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పదే పదే మాటిస్తూ వచ్చారు ప్రధాని మోదీ. ఇప్పుడు చేతల సమయం వచ్చేసింది. బడ్జెట్లో ఏపీకి చేయూత ఎంత మాత్రం? రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరం ప్రస్తావన రావడం ఈ దిశగా ఒక శుభ సంకేతం అనుకోవచ్చా? నాలుగోసారి ముఖ్యమంత్రి కుర్చీ నెక్కాక స్వర్ణాంధ్ర సాకారం కోసం కొత్తగా విజన్ 2047 రాసుకుని దానికి తగ్గ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంపద సృష్టించి తీరుతా, అభివృద్ధిని చేసి చూపిస్తా అనే స్పీచ్లోకి వైపిస్తూనే రియాలిటీపై కూడా దృష్టి పెట్టారు. ఎవరెన్ని చెప్పినా పైసామే పరమాత్మ అనేది వాస్తవం కాబట్టి పైసా వసూల్ని సీరియస్ గా తీసుకుని కేంద్ర బడ్జెట్ పై ఫోకస్ పెంచారు. Narendra Modi ji is standing very tall compared to all global leaders. He is no more Indian leader. He is the global leader. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ టూరేసిన చంద్రబాబు నేరుగా ఇంటికి తిరిగి రాలేదు. రిటర్న్ జర్నీలో అంతకు మించిన టార్గెట్తో దేశ రాజధాని ఢిల్లీలో ఆగారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా భేటీ కావడమే కాదు, దాదాపు 45 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. ఏపీకి సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి మరింత ఆర్థిక సహకారాన్ని అందించాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు సౌండ్ దద్దరిల్లిపోవాలన్నది చంద్రబాబు లక్ష్యం. అమరావతి కోసం మోదీ సైతం. రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించింది కేంద్రం. మరికొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం మరింత సహకారాన్ని కోరుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే అమరావతి డిమాండ్ని రిపీటెడ్ గా ప్రస్తావిస్తూ మోదీని ఫిదా చేశారు చంద్రబాబు. Till yesterday our Amaravati was in doldrums. Now sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally we are going to complete with your blessings. Then you have to inaugurate Amaravati, one of the best city as you dream. ఈసారి బడ్జెట్లో పోలవరం పక్కా. గత బడ్జెట్లోనే పోలవరం కోసం భారీగా నిధులు కేటాయించింది కేంద్రం. చివరి డిపిఆర్ ని ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నిర్వాసిత కుటుంబాలకు 2026లోగా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది కూటమి సర్కార్. కాబట్టి పోలవరం R&R ప్యాకేజీపై బడ్జెట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పైగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చివరి పైసా వరకు తమదే బాధ్యత అని ఇటీవలే ప్రకటించారు హోంమంత్రి అమిత్ షా. సో నిర్మలమ్మ 8వ బడ్జెట్ వరాల్లో పోలవరం పక్కా అని కూటమి సర్కార్ భావిస్తోంది. पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है. బనకచెర్లకు పునాదులు పడతాయా? బనకచెర్ల ప్రాజెక్ట్ నదుల అనుసంధానంలో గేమ్ చేంజర్ గా భావిస్తున్న ఏపీ సర్కార్ దీన్ని పట్టాలెక్కించడం కోసం ఇప్పటికే కేంద్రంతో లాబియింగ్ షురూ చేసింది. 80,000 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుపై ఆర్థిక మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు సీఎం చంద్రబాబు. ఇటీవల విశాఖ పర్యటనలో మోదీ కూడా సానుకూలంగా స్పందించడంతో బనకచెర్లకు నిధులివ్వడం పక్కా అని తేలిపోయింది. Linking of rivers, irrigation, you have done it. You have shown the way. Same way, sir. In Polavaram, you have cleared everything. We will complete it under your leadership. Intra-linking of rivers, we will start immediately, and you bless us, we will complete. That is our commitment, sir. నిర్మలమ్మ పద్దులో బుక్కు సంకల్పం. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవం కోసం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. ప్రైవేటీకరణకు అసలైన ప్రత్యామ్నాయం ఇదే అని భరోసా ఇస్తోంది. దానికి సంబంధించి నిధుల విడుదల ఈ బడ్జెట్లోనే జరగబోతోంది.
రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా? 2024లో కేంద్రం 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఏపీకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, కడప బెంగళూరు రైల్వే లైన్, విజయవాడ గూడూరు 3వ లైన్. వీటన్నింటికీ నిర్మలమ్మ బడ్జెట్లో పరిష్కారం దొరకొచ్చని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఒకెత్తైతే కొలిక్కి రాని విభజన హామీలు ఒకెత్తు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటింది. కొన్ని విభజన హామీలు ఇంకా అమలు కాలేదు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉండిపోయాయి. రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ ని కలపడం, కడప స్టీల్ ప్లాంట్ కి నిధులు సాధించడం ఇవి కూడా పరిష్కారానికి నోచుకోని అంశాలే. కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏ విధంగా కేటాయింపులుంటాయి, వాటి మీద ఎలా స్పందించాలి అనే అంశంపై ఇప్పటికే టీడీపీ ఎంపీలకు 2 గంటల పాటు స్పెషల్ క్లాసులిచ్చారు సీఎం చంద్రబాబు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులే లక్ష్యంగా పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. ఇవాళ అనుసరించాల్సిన వ్యూహం గురించి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు పాటించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మేమందరం కూడా రాష్ట్రానికి అధిక నిధులు రాబడే విధంగా, అంతేకాకుండా బడ్జెట్లో ఏమైనా విషయాలు మనం చేర్చవలసి ఉంటే అటువంటివన్నీ చేర్చుకునే విధంగా ఇవాళ సమావేశం. గతేడాది కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేంద్రం చాలినన్ని నిధులిచ్చి సంతృప్తిపరిచింది. అమరావతి నిర్మాణం కోసం ఏకంగా 15,000 కోట్ల సాయాన్ని ప్రకటించింది. అక్కడితో ఆగలేదు. రాష్ట్రానికి నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, బైపాస్లు, ఫ్లైఓవర్లకు నిధులు మంజూరు చేసింది. ఈసారి బడ్జెట్లో కూడా అదే రేంజ్లో ప్రాధాన్యత ఉంటుందని బలంగా ఆశిస్తోంది కూటమి సర్కార్. గ్రాంట్లు, పన్నుల్లో వాటాపై ఈసారి బడ్జెట్లో రాష్ట్రాలకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే రాష్ట్రాలకు కేంద్రం నేరుగా ఇచ్చే నిధుల్లో కొన్నేళ్లుగా కోతలు పడుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదన ప్రకారం జనాభా ప్రాతిపదికన పన్నుల్లో రాష్ట్రాల వాటా 41% ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఇది 32%కే పరిమితం చేస్తూ వచ్చింది కేంద్రం. దీంతో తెలంగాణకు ఏటా 15,000 కోట్లు మాత్రమే దక్కుతుంది. ఆర్థిక సంఘం లెక్క ప్రకారం పంచితే తెలంగాణకు మరో 58,000 కోట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇదే దామాషాలో ఏపీ కూడా లాభపడవచ్చు అని ఒక ఆశాభావం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈసారి కేంద్ర బడ్జెట్ పరిమాణం 10% పెరిగి 55 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆ మేరకు రాష్ట్రాల కేటాయింపులు కూడా పెరగాలి. డివిడెండ్ కింద ఆర్బీఐ ఈసారి కేంద్రానికి 2 లక్షల కోట్లివ్వచ్చు. అలా చేకూరిన అదనపు ఆదాయాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయాల్సుంటుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు కూడా అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి. మరి సీతమ్మ వాకిట్లో తెలుగు రాష్ట్రాలకు సిరిజల్లు కురుస్తుందా? చూడాలి మరి. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.